హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భూషణ్తో పెళ్లి వద్దంటూ భూషణ్కి దిమ్మ తిరిగి షాక్ ఇచ్చిన మహాలక్ష్మి. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి. మహాలక్ష్మి అయితే బట్టల షాప్లో చాలా చిరాగ్గా ఉంటుంది. ఇక భూషణ్ వాళ్ళ అమ్మ అయితే చీరలు చూస్తూనే ఉంటుంది. ఓ పక్కన చక్రి అయితే మహాలక్ష్మిని ఇంప్రెస్ చేయడానికి అక్కడ ఉన్న డ్రెస్ మీద డ్రెస్సు వేసుకుంటూ మహాలక్ష్మి ముందు ఫోజు కొట్టాలని చూస్తాడు. కానీ చక్రి ఎంత ఫోజు కొడుతున్నా మహాలక్ష్మి అయితే చక్రి వైపు చూడదు. షాప్ అతను రెడ్ కలర్ శారీ వేస్తాడు. అది చూసి భూషణ్ వాళ్ళమ్మ, బాబు ఈ రెడ్ కలర్ శారీ అంటే మా వాడికి నచ్చదు, అసలు రెడ్ కలర్ అంటేనే వాడికి నచ్చదు, వేరే కలర్ చూపించండి అని అనడంతో మహాలక్ష్మి అయితే ఐడియా, ఒక చీరతో ఈ పెళ్ళి ఆపేయచ్చని ఆ రెడ్ కలర్ చీరే చాలా బాగుంది అంటూ ఇది నాకు బాగా నచ్చింది, ఇదే ప్యాక్ చేయండి అని అంటుంటే భూషణ్ వాళ్ళమ్మ, వద్దమ్మా అది అసలు వాడికి ఇష్టం లేదు అని చెబుతుంది. నాకు ఇదే బాగా నచ్చింది అని మహాలక్ష్మి అంటుంది. భూషణ్, సరే అమ్మా, ఆ చీర తనకు బాగా నచ్చింది అంటుంది కదా, తన్ని అదే తీసుకొనివ్వి అని భూషణ్ అంటాడు. ఒక్కసారిగా మహాలక్ష్మి అయితే షాక్ అయిపోతుంది. ఏంటి నాకు నచ్చింది తీసుకోమంటున్నాడు అని అనుకుంటుంది. మహాలక్ష్మి వాళ్ళ వదిన శారీకైతే, ఏంటి నువ్వు అన్నది జరగలేదు అనుకుంటున్నావా? ఇప్పటికైనా తెలిసిందా భూషణ్ మంచివాడని? నేను ఇప్పటి వరకు తన గురించి ఏదో అనుకున్నాను, కానీ ఇప్పుడు నీ ఇష్టాన్ని గౌరవించడంతో నాకు అతని మీద మంచి అభిప్రాయం వచ్చిందని చెబుతుంది. చీరల కొండం పూర్తయిన తర్వాత అంతా కలిసి ఇంటికి బయలుదేరతారు. మహాలక్ష్మి రూమ్లోకి వెళ్ళిన తర్వాత, ఏంటి వదిన ఇలా జరుగుతుంది? నేను ఆ జుట్టుపోలిగాడితో పెళ్ళి తప్పించుకోవాలని చూస్తుంటే వాడికి ఇష్టం లేక చీర వద్దని చెప్తాడు అనుకున్నాను. అక్కడే గొడవ జరుగుతుంది కదా అని అనుకున్నాను, కానీ వాడేంటి నేను ఆ రెడ్ కలర్ శారీ తీసుకుంటే వాడికి ఇష్టం లేకపోయినా ఓకే చేశాడు అని అంటుంది. మహా, నువ్వు అతన్ని అర్థం చేసుకోవట్లేదు. మీరు వచ్చిన కాంచి ఒకరినొకరు చూసుకున్న కాంచి మీ ఇద్దరూ గొడవ పడ్డమే సరిపోతుంది. అసలు నీ మనసులో ఏముంది? నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నీ మనసు విప్పి నువ్వు అతనితో మాట్లాడు. అప్పుడు మీ అభిప్రాయాలు కలిస్తే ఈ పెళ్ళికి ఇబ్బంది ఏముంది? అతనేమి పేదింటివాడు కాదు, అలాగని వయసు ఎక్కువ కాదు, చూడ్డానికి బాగున్నాడు, మంచి స్టేటస్ ఉంది. నీకేంటి? నీ సమస్యల్లా నువ్వు అనుకున్నది చెయ్యాలని. ఆ విషయమే అతనితో మాట్లాడు. అతను ఒప్పుకుంటే సమస్య ఏముంది నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవడానికి అని సారిక మహాలక్ష్మితో చెప్పడంతో మహాలక్ష్మి కూడా ఆలోచనలో పడుతుంది. అవును, ఈ పెళ్లి నుంచి తప్పించుకునే మార్గం అయితే కనిపించడం లేదు. అలాగని వద్దని చెప్తే నాన్న కూడా బాధపడతారు. అతనితోనే వదిన చెప్పినట్లు మాట్లాడితే నా సమస్య తీరుతుంది కదా అని మహాలక్ష్మి అనుకుంటుంది. సారికి చెప్పిన దానికి మహాలక్ష్మి ఓకే అంటుంది. సారికైతే ఆది దగ్గరకు వచ్చి, ఏవండి, వాళ్ళిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకుంటేనే కదా ఒకరి గురించి ఒకళ్ళు అర్థం చేసుకుంటారు అని చెప్తే, సరే అయితే నువ్వన్నది మంచిదే, ఇద్దరిని బయటికి పంపిద్దాం అని ఆది అంటాడు. ఆది భూషణ్ దగ్గరికి వచ్చి, బావగారు, మీరు మా చెల్లి మాట్లాడుకుంటేనే కదా మీ మనసులు కలుస్తాయి అని అంటే, భూషణ్ అయితే, ఏంటి ఆది నువ్వు నన్ను భూషణ్ అని పేరు పెట్టి పిలు అని అంటే, ఆది, మిమ్మల్ని బావగారు అని పిలవడమే మాకు మర్యాద, మేము అలాగే పిలుస్తాము అని చెప్తాడు. సరే నీ ఇష్టం, ఇప్పుడు ఏంటి మహా నేను బయటికి వెళ్ళాలా అంటే, అవును అని అది అంటాడు. సరే డ్రైవర్ ఉన్నాడు కదా అని భూషణ్ కూడా ఓకే చెప్తాడు. ఆది కాఫీ తాగుతూ బయటకు వస్తాడు. చక్రి అయితే మహాలక్ష్మి కోసం డీటెయిల్స్ తెలుసుకోవాలని ఆది దగ్గరికి వచ్చి, ఏంటండి మీరేదో
పెళ్ళి అంటున్నారు ఎవరికి అని అంటే ఆది నా చెల్లెలికి అని చెప్తాడు. ఇంతలో సారిక అక్కడికి వస్తుంది. మేడం కంగ్రాచ్యులేషన్స్ అని చెప్తాడు. దేనికి అని సారిక అడిగితే అదే మీ పెళ్ళంట కదా అని అంటాడు. ఇక ఆది కూడా నవ్వుతాడు. సారికైతే నా పెళ్ళి ఎప్పుడో అయిపోయింది, నా భర్త ఈయన అని చెబుతుంది. ఇంతలో మహాలక్ష్మి వస్తుంది. ఇక ఆది అయితే తనే నా చెల్లి, ఇప్పుడు భూషణ్కి నా చెల్లికి పెళ్ళి నిశ్చయమవ్వింది, పెళ్లి బట్టల కోసమే ఇక్కడికి వచ్చామని చెప్పడంతో చక్రి అయితే ఒక్కసారిగా డల్ అయిపోతాడు. ఏంటి నా కలలు రానిని నేను ఎంతో గొప్పగా ఊహించుకున్న అమ్మాయికి పెళ్ళి జరగబోతుందా అని బాధపడుతూ ఇంకా సాడ్ సాంగ్ వేసుకుని కారులో కూర్చుని వింటూ ఉంటాడు. ఇంతలో భూషణ్ మహాలక్ష్మి వస్తారు. డ్రైవర్ కారు తీయే అని భూషణ్ అంటే ఇక చక్రి కారు తీస్తాడు. భూషణ్ మహాలక్ష్మిలైతే ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ మహాలక్ష్మి చెప్పే విషయాలు ఏమీ భూషణ్ అంతగా పట్టించుకోడు. మహాలక్ష్మి అయితే చాలా ఫీల్ అయిపోతుంది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నతో భూషణ్ వద్దు అని చెప్పేస్తుంది. ఆ మాటతో అయితే భూషణ్ చాలా షాక్ అవుతాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.